నెల్లూరు సాంప్రదాయ వంటలకి స్వాగతం అండి. మనం ఈరోజు అతి రుచికరమైన నెల్లూరులో మాత్రము తెలిసిన ఈ విచిత్రమైన చాలా చక్కటి వంకాయ కూర అండి. ఇది నూనె వంకాయ అంటారు. స్పెషల్గా దీన్ని నూనె వంకాయ కూర అంటారు. నెల్లూరులో మాత్రమే చేస్తారు ఇంత బాగా. బయట దీన్ని మసాలా కూర అంటుంటారు, కానీ అది వేరు. అది కొంచెం గ్రేవీగా ఉంటుంది, ఇది గ్రేవీ ఉండదు, చాలా రుచిగా ఉంటుంది. మనకి నెల్లూరులో ఇలాంటి వంకాయలు దొరకవు, కానీ ఇవి కూడా బాగా లేతగా ఉన్నాయి. లేత వంకాయలు నెల్లూరులో దొరికే వంకాయలు ఇంకా చాలా రుచిగా ఉంటాయి. ఇవి కూడా చాలా బాగానే ఉంటాయండి. ఇవి ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడ తెచ్చాము. ఇవి ఒక పావు కిలో వంకాయలు తీసుకోండి. పావు కిలో వంకాయలను ఇలాగ 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 4 ముక్కల కింద ఈ తొడమ దగ్గర కట్ చేయకూడదండి. ఇలా కట్ చేసుకొని మీకు ఎన్ని వంకాయలు కావాలంటే అన్ని, పావు కిలో నుంచి అర కిలో వరకు తీసుకోండి. తర్వాత అయితే దీనిలో ఇలా కట్ చేసిన ఈ వంకాయ లోపల మనం ఒక పౌడర్ పెడతామండి. ఆ పౌడర్ని మనము తయారు చేసుకోవడం కొంచెం చూసుకోండి. అది దానికి కావాల్సిన పదార్థాలు ఒక పావు కిలో, అంటే మొత్తం ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే ఏ కూరలోకైనా వాడుకోవచ్చు దీన్ని. ఒక పావు కిలో మినపప్పు, ఒక పావు కిలో శనగపప్పు, కొంచెం ఒక 50 గ్రాములు మిరియాలు, ఒక 100 గ్రాములు ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 100 గ్రాములు 50 గ్రాములు జీలకర్ర, ఒక ఎండుమిరపకాయలు. ఇవి మనకు కావాల్సిన వస్తువులు. ఇప్పుడు ఇక్కడ చూపించిన ఈ మినపప్పు, శనగపప్పు, మిరియాలు, ఈ ధనియాలు, ఈ జీలకర్ర, ఈ మిరపకాయలని మనము విడివిడిగా ఒక్కొక్కటి నూనెలో కొంచెం నూనె వేసి వేయించుకోవాలి. వేయించుకున్న దీన్ని అన్నీ కలిపేసి ఈ 5 కలిపి పౌడర్ చేసుకోవాలి మిక్సీలో. అలా తయారు చేసిన పౌడర్ ఇది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇందులో ఇక్కడ చూపించిన మినపప్పు, శనగపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, మిరపకాయలు, వీటితో వేయించి తయారు చేసిన పౌడర్. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఈ వంకాయల్లో కూరుకోవాలి. తర్వాత ఈ తయారు చేసిన పొడిలో కొంచెం ఒక స్పూన్ మిరప్పొడి కూడా కలుపుకోవచ్చు, ఎందుకంటే కారంగా బాగా టేస్టీగా ఉంటుంది. ఇది ఇలా కలిపేసుకోవాలి బాగా ఈ పౌడర్ని. ఇందులోనే ఉప్పు కూడా వేయాలి, చాలా ముఖ్యం. ఇది కూడా ఉప్పు, మనకి సరిపడేంత ఉప్పు. ఇప్పుడు ఈ పౌడర్ తయారైంది. ఈ పౌడర్ని ఈ వంకాయల్లో ఈ రకంగా కూర్చుకొని నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఈ తయారైన పొడిలో కొంచెం మిరపొడి, ఉప్పు కలుపుకున్నాము. దీంట్లోనే ఒక 2 స్పూన్ల వేరుశనగ నూనె, ఒక 2-3 స్పూన్ల వేరుశనగ నూనె కలపాలి. ఇదిగోండి ఇలా కలుపుకొని, ఎందుకంటే అది కొంచెం లిక్విడ్ టైప్లో ఉంటే ఈ కాయల్లో అమరుతుంది. ఈ కాయల్ని మాత్రం ఇలా తయారు చేసుకోవాలి. 4 ముక్కల కింద కట్ చేయాలి. ఈ వంకాయల్లో ఎలా పెడుతున్నారో చూడండి. పౌడరు ముద్ద చేసి ఇలా పెట్టుకోవాలి, పెట్టి బాణంలో పెట్టుకోవాలి. ఎక్కువ పౌడర్ని అలాగా అందులో పెట్టేసుకుని ఇదిగోండి ఇలాగ బాణంలో అన్నీ తయారు చేసి ఇలాగ అన్నిట్లో తగినంత పౌడర్ కలిపిన పౌడర్ని లోపలికి కూరి 2 వైపులా బాణల్లో ఇలా పేర్చుకోవాలి చక్కగా. ఇప్పుడు ఈ తయారైన వంకాయలన్నీ ఒక బాణంలో పెట్టుకున్నామండి. ఈ బాణంలో పెట్టుకున్నాం. మనకు మిగిలిపోయిన పౌడర్ని ఇలాగా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే
మళ్ళీ ఏ కూరలు చేసినా దీన్ని వాడుకోవచ్చు. దీన్ని కూర పొడి అంటారు. ఈ కూర పొడిని మనము చక్కగా ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇది ఏ కూరలో వేసినా ఆ కూరకు అద్భుతమైన రుచి వస్తుంది. ఈ వంకాయలన్నీ ఇలాగ బాణల్లో తయారు చేసి పెట్టుకుందాము. దీన్ని స్టవ్ మీద పెట్టి సన్నటి సెగ మీద సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఒకసారి మధ్యలో తిప్పుకోవాలి, అంతే. ఇదిగోండి, ఇప్పుడు ఈ తయారైన వంకాయల్ని స్టవ్ మీద పెట్టాము. సిమ్లో పెట్టాలండి, ఇది చాలా ముఖ్యం. పెద్ద మంట మీద పెట్టకూడదు. సిమ్లో పెడితే అది నెమ్మదిగా వంకాయలన్నీ దీనిలో ఇదైతాయి. ఇప్పుడు ఇందులో నూనె వేయాలి. నూనె బాగా అన్ని వంకాయలు కలిసేటట్టుగా నూనె మనము మంచి వేరుశనగ నూనె వాడుతున్నాం. వేరుశనగ నూనె వల్ల దీనికి చాలా రుచి వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏమిటంటే ఈ నూనె మనం రిఫైన్డ్ ఆయిల్ వాడద్దండి. దయచేసి రిఫైన్డ్ ఆయిల్స్ మనము పూర్తిగా మానివేయాల్సిన అవసరం ఉంది. దీనికి సరిపడినంత నూనె వేసుకోండి. ఎంత ఎక్కువ నూనె వేసుకున్నా తప్పలేదు, ఎందుకంటే రుచి బాగుంటుంది. వేరుశనగ నూనె మంచిది. ఇది చూడండి, దండిగా ఒక 1/4 కిలో దాకా నూనె వేస్తున్నాము. ఈ నూనె వేసి ఈ సన్నటి సిమ్లో పెట్టిన దాని మీద మూత పెట్టేయడమే. ఉందండి, దీని మీద ఒక మూత పెట్టాము, ఒక ప్లేటు. అందులో నీళ్లు పోస్తున్నాం. అంటే లోపల మనకి కూరగాయ, ఈ నూనె వంకాయ కూర ఏ రకంగానూ మాడకుండా ఉంటుంది. పైన నీళ్లు పోసి ఇలా పెట్టాలి ప్లేట్లో. ఇది చాలా ముఖ్యమైన సూచన అండి. దీనివల్ల వంకాయలు బాగా మగ్గుతాయి, లోపల బాగా రుచిగా ఆ నూనెలో బాగా చక్కగా వాడిపోతాయి. ఇలాగా ఒక 10 నిమిషాల సేపు దీన్ని ఇలా ఉంచి వాడిన తర్వాత తీసేసుకోవాలి. ఒకసారి మధ్యలో కలపాలి. చూడండి, ఇప్పుడు ఇలాగా ఈ నూనె వంకాయ, నెల్లూరు నూనె వంకాయ తయారైపోయింది. ఒకసారి ఎలాగ తిప్పాలి. ఒకసారి తిప్పి ఇంకొక నిమిషం పెడితే అయిపోతుంది. ఈ నూనె ఎక్కువ వేసినందువల్ల దీనికి నూనె వంకాయ లాంటి పేరు. అయితే ఇది గ్రేవీగా ఉండదు. వంకాయలు బాగా వాడిన తర్వాత ఒకసారి తిప్పేస్తే గ్రేవీగా లేని మంచి కూర పొడితో తయారైన నెల్లూరు నూనె వంకాయ కూర ఇది. ఇదిగోండి, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఎవరికి ఎన్ని వంకాయలు కావాలో అవి వేసుకొని అన్నంతో కానీ లేకపోతే రోటీతో కానీ చపాతీతో కానీ దేంతో అయినా తినచ్చు. చాలా రుచిగా ఉండే నెల్లూరు నూనె వంకాయ కూర రెడీ అయిపోయిందండి. అందరికీ థ్యాంక్స్ అండి. మీరందరూ మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు సంతోషం. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.